నేను ఇస్తాను. ఈ బాబు ఎత్తుకొని పోయి ఆ నాకు కలగొట్టుకో. మరి ఇంకేళ్ళక ముందు అవుతుంది డే కట్టలేదు. ఇంకే కాయ కొట్టుకోను. మీ ఊళ్ళో 9 సంవత్సరాలు అది అది డే కట్టి కావాలంటే మీకు రోజు చూపుతాయా ఊరుసారి తాగుతాం. అట్లా ఓ 11 రోజులు తగల తాగినాక మీకు అవుతాం. అదే కట్టి అవుతుంది. ఆ నిలువులు పోగొట్టి ఇస్తాం. పేరేమవుతుంది ఆయన మొగుడు ఇది వస్తున్నాడు. దానివల్ల ఈ సంవత్సరం చేయాలనుకోలేదు. నాకు ఎంత చేస్తావా? పక్కనే చచ్చిపోయాను. వాళ్ళ మమ్మీకి బాగాలేకపోతే చూయించుకున్నారంట. మా నాయన రోడ్డు మీద మంచిగా అయిందని మా నాన్న. వాళ్ళ అమ్మకు చాలా సొయ్యి లేకుండే ఏదో మీ అడ్రస్ ఇక్కడ తెలిసి వచ్చింది. కార్ తీసుకొని 3 సార్లు 4 సార్లు వస్తే తక్కువ అయింది. నాకు చూస్తూ చాలా ఉంటే వాళ్ళే చెప్తే ఇక్కడ కూడా ఫోన్లో చూసి వచ్చినాం. కానీ మొన్న మాకు మీరు ఏం ఏమన్నారు? బిలిపిత్తరాకు యాపాకు శనబాకు 3 దంచి ఓం నమ శివ అంటే బాగా శివునికి అవుతాయి చెప్పిలా. నీకు వాళ్ళకు బాగా ఏంటి వాళ్ళు చూసేస్తాను అంటే వాళ్ళు జరిగింది నాకు జరుగుతూ వచ్చావు ఆ నమ్మతో అంతేగాని దీన్ని బాగా చెప్తా నాతో అవుతాను. గడియం పట్టుకొని నేను చెప్పిన చేయి బాగుతా అన్ని సంగతి ఇస్తాను అనుకోతే నాకేమని ముక్కో నేను చెప్పని చేస్తా. బిల్లు పెట్టి నాకు దంచల్లా నూనె లేకేళ్ళ దండ ఉంటే కప్పుడు కూడా కప్పుడు ఆడుతుంది. ఎట్లా అనుకుంటే ఓం నమ శివాయ. మా అక్కకి 20 రోజుల కింద పాంగ్ కొరికింటే నైట్ 9 గంటలప్పుడు కొరికింది కదా. కొరికింటే వెంటనే నాకు ఏం చేయాలనేది కానీ తోచలేదు. వెంటనే నీ బండారు దేవుని రూమ్లో ఉండే తీసుకొని నేను కాలుముఖం కడుక్కొని పెట్టుకొని 1 గంటన్నరకి బాగా అయిందని చెప్పినారు. పాంగ్ కొరికింది బాగా అయింది అని చెప్పినారు. ఫోన్ చేసి చెప్పినారు. మా అక్క వేరే ఊర్లో ఉంది, నేను వేరే మా ఊర్లో తిరుమూరు పక్కల పార్లపల్లి అనే పల్లెటూరులో ఉంది. అంటే ఇంతకుముందు 3 సార్లు వచ్చిపోయింటే అవి ఏం తెలుసలేదు. బండారు రూట్లో ఉంటే దేవుని రూట్లో తీసుకొని ఎక్కడ నేను పెట్టుకున్నాను. బండారులు నేను బాగైంది. 1 గంటన్నరకు బాగైంది. నువ్వు ఉంటావా? కనిపించావా? నువ్వు ఎట్లా కనిపించావా? నువ్వు ఉంటావు.